లోపల రామ్ చరణ్ క్యామియో అయితే మెంటల్ మాస్ అన్న. టిస్టులు అయితే మీరు మెంటల్ అసలు సినిమా చూస్తే వైబ్ అంటే చూడండి అంతే. చాలా బాగుంది, అందరూ ఎంకరేజ్ చేయండి. లాస్ట్ క్లైమాక్స్ మాత్రం సూపర్. షో ఇంటర్వెల్ కి ఖర్చు ఇమ్మని చెప్పండి ప్లీజ్. ఏడిపించేశాడు, చాలా బాగా ఏడిపించాడు డైరెక్టర్, సూపర్. మాస్ మహారాజా కాదు, ఎస్ఎస్ఆర్ డామినేట్ చేసిన రవణ ఇస్ బ్యాక్. జై రవణ. రవణ హిట్ కొట్టాడు. స్వామి శరణం, అంతకు మించి ఏం లేదు. స్వామి శరణం. భక్తి లేనోటికి కూడా సినిమాకి వెళ్తే మాత్రం ఒక వైబ్ కానీ సేమ్ అయ్యప్ప స్వామి చూసినట్టు మాత్రం రయాణం చూస్తే మాత్రం సేమ్ అంతే ఉంటాడు. అది మాత్రం ఖచ్చితంగా వెళ్ళిన ప్రతి ఒక్కడు మాత్రం ఏడుస్తాడు పక్క, అది మాత్రం చెప్తున్నాం. సినిమా ఎంత అద్భుతంగా తీస్తాడంటే మేము అయ్యప్ప భక్తులకు ఈ సినిమా చూస్తున్నంతసేపు పూనకాలంటే పూనకాలే. మామూలుగానే సినిమా. రవితేజ అన్నకు మాత్రం సూపర్ కంబ్యాక్ సినిమా అన్న, సూపర్. స్వామి శరణమయ్యప్ప. సూపర్ 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 బ్లాక్ బస్టర్. బ్లాక్ బస్టర్. అన్నయ్య మళ్ళొచ్చాడు. రవితేజ తప్ప సినిమా ఎవరు సెట్ కదా. చాలా సూపర్ హిట్ సినిమా, బ్లాక్ బస్టర్. ఆఫ్టర్ ఏ లాంగ్ టైం బాస్ ఇస్ బ్యాక్. డైరెక్టర్ కి అయితే గుడి కట్టేయాలి, ఇంకా ఇరుముడి కట్టు డైరెక్టర్ కి గుడి కట్టు. థ్యాంక్ యూ. కట్టు 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 ఇరుముడి కట్టు పాట వచ్చింది. అసలు నిజంగా నేను శబరిమలలోకి వచ్చినానా లేకపోతే థియేటర్లోకి వచ్చినా అని చెప్పేసి అంత కన్ఫ్యూజ్ అయిపోయినా. నిజంగా అసలు సినిమా అయితే బాగాలేదు, సినిమా అయితే సూపర్ ఉంది. అసలుకి ఒకటి చెప్తున్నా, అసలుకి ఇంటర్వెల్ టైంలో పోయి పాప్కార్న్ తీసుకురావడానికి మా మమ్మీ పంపించింది. మా అమ్మ ఏందన్నా పోయి ప్రసాదం తీసుకురాపో అని చెప్పేసి నన్ను గమ్మ కొడుతుంది. అన్న ప్రసాదాలు అమ్మండి అన్న, థియేటర్లలో ప్రసాదాలు అమ్మండి అన్న ప్లీజ్ అన్న. అసలు సినిమా అయితే వేరే లెవెల్ ఉంది. మూవీ మాత్రం పాడక్క, వేరే లెవెల్ మూవీ. ఒక 100 సార్లు 1000 సార్లు పోయినా తప్పులేదక్క. ఇది రవితేజ హిట్ కాదు, అయ్యప్ప స్వామి ఇచ్చిన ఒక మంచి బంగారం లాంటి బ్లాక్ బస్టర్. చెప్పండి, సినిమా మాత్రం ఇచ్చి పడేసిండు. అంటే రవితేజ నా కెరియర్ లో ఒక విక్రమగుడి తర్వాత ఒక కిక్కు తర్వాత అంటే మళ్ళీ ఎంజాయ్ చేసిన సినిమా అంటే ఒక ఇరుముడు అని చెప్పొచ్చు. అంటే సెకండ్ హాఫ్ అయితే మన కళ్ళెంబడి నీళ్ళు వస్తాయి, అంత బాగా కనెక్ట్ అయ్యేలాగా చేశారు మూవీ. డైరెక్షన్ కూడా అయ్యప్ప నమ్ముకుంటే తిరిగి ఉండదు అంతే. ఈ సినిమా కూడా అంతా తిరిగి ఉండదు. ఈ సినిమా బ్లాక్ బస్టర్ హిట్, భయంకరమైన కలెక్షన్స్ ఉన్నాయి, కొడుతుంది. 5.5 రేటింగ్ సినిమా. చాలా బాగుంది. రవితేజ గారు యాక్టింగ్ బాగుంది, మ్యూజిక్ బాగుంది, జీవి ప్రకాష్ గారిది, పాప యాక్టింగ్ బాగుంది, అందరిది బాగుంది. నాకు మా డాడీ గుర్తుకొచ్చినారు. సేమ్ మేము కూడా అట్లనే అదే కనెక్షన్ లో ఉంటాం. క్రేజీ ఉంది మూవీ. పక్కా ఇంకోసారి ఉంటే మా డాడీతోనే పోతా సినిమాకి. క్రేజీ ఉంది. అందరికి రికమెండ్ చేస్తున్నా రవితేజ ఇరుముడి మూవీ చూడండి అని. చాలా బాగుంది, చాలా బాగుంది. రవితేజ 100 కోట్ల లోడింగ్. రవితేజ అంతే. ఎమోషన్స్ ఏదైతే అసలు నిజంగా చిరంజీవి గారిని చూసినట్లయితే అనిపించింది రవితేజ గారిలో. అంత మంచి పర్ఫార్మెన్స్ ఉంది. బెస్ట్ సినిమా అంటే నేను ఇదే చెప్తాను, రవితేజ చాలా బాగుంది సినిమా మాత్రం.